అది. ఓకే. అండ్ మెయిన్గా అయితే ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ అనేది కూడా వచ్చిన తర్వాత యూనియన్లో ప్రెసిడెంట్గా ఉన్న జానీ మాస్టర్ని కూడా మరి అయితే తీసేయడం అనేది కూడా జరిగింది. దీని వెనకల ఆ సెక్రటరీకి అండ్ ప్రెసిడెంట్ అయిన జానీ మాస్టర్కి అంటే పొంతన పొసకగా సో వాళ్ళు చేపించారు అని చెప్పేసి ఒక అలిగేషన్ అనేది కూడా వస్తుంది. అసలు యూనియన్లో ఏం జరుగుతుంది? ఇలాంటి అలిగేషన్ ఏమన్నా అలిగేషనా, అది నిజమా? సార్ యూనియన్లో ప్రతి కంపెనీ కానీ యూనియన్స్ కానీ ఏదైనా సరే ఒక వ్యాపారం అవని ఏ దాంట్లోనైనా ఒక జాబ్కి వెళ్ళినా లోపల యూనియన్స్ కానీ ప్రతి దాంట్లో ఒక చిన్న గొడవలు ఉంటాయి. అది ఎక్కడ ఉంటాయంటే పోటీ తత్వం ఉంటుంది. అంటే నాకు ఈ వర్క్ అవ్వట్లేదు, లేదు ప్రెసిడెంట్ గారు సైన్ చేయట్లేదు, సెక్రటరీ గారు సైన్ చేయట్లేదు, లేదు నేను చెప్పింది ఆయన వినట్లేదు. ఈ కోఆర్డినేషన్స్ మిస్అండర్స్టాండింగ్స్ చాలా దగ్గర ఉంటాయి. మా యూనియన్లో సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారి మీద కోపం, ప్రెసిడెంట్ గారు సెక్రటరీ మీద కోపం ఉండదు సార్. యూనియన్ డాన్సర్కి మంచి చేయాలనే దాని మీద వాళ్ళిద్దరూ గొడవలు ఉంటాయి. ఇంకా ఇప్పుడు మీరు ఇందా లేదో ఒక మంచి క్వశ్చన్ అడిగారు, ఏది ఆయన్ని నొక్కాలని ప్రెసిడెంట్ పదవిలో ఎందుకు తీశారని అడిగారు. సార్ ఒక ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఆ పదవిలోంచి తీసి పక్కన పెడతాం సార్. నేనే కదా ఎవరైనా సరే. ఇప్పుడు నా మీద ఒక ఎలిగేషన్ వచ్చింది సార్, నా మీద ఒక ఎలిగేషన్ వచ్చిన తర్వాత నేను మంచోడిని కాదు అనేటప్పుడు నా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా నన్ను పక్కన పెడతారు, వీడు మంచోడా కాదు అని తేలినంత వరకు. అంతేగాని అన్ని పదవులు ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది, మీకు రూల్స్ ప్రకారంగా ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయన మీద ఒక ఎలిగేషన్ వచ్చింది అనుకోండి, ముందు అర్జెంట్గా పదవికి రాజీనామా చేయాలి కదా. అవును, రాజీనామా చేసిన తర్వాత వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటారు. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీలో చూసాం కదా, సీఎం గారు పదవి వేరే చూశారు. మన జయలలిత గారిని అరెస్ట్ చేసినప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్న వాళ్ళు వాళ్ళే కదా సీఎం చేశారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కదా సీఎం పదవి ఆవిడ తీసుకుంటారు. ఇది కూడా అంతే సార్. ఇప్పుడు జానీ మాస్టర్ గారు జెన్యూన్గా బయటకు వచ్చారనుకోండి, ఆయన పదవి ఆయనకు ఉంటుంది. ఓకే, ఎవరు తొక్కాల్సిన అవసరం లేదు. మా సెక్రటరీ గారు తొక్కారు, లేకపోతే యూనియన్లో మెంబర్స్ తొక్కారు. సార్ జానీ మాస్టర్ గారికి నాకు చాలా క్లాషెస్ జరిగాయండి. యాక్చువల్లీ నాకు జానీ మాస్టర్ గారికి పడదు. దేని విషయంలో? యూనియన్ మంచి విషయంలో. ఆయన ఒక యాజ్ ప్రెసిడెంట్గా నేను క్వశ్చన్ చేస్తా, జానీ మాస్టర్గా నేను ఆయన ఫ్యాన్ని, ఏంటి కొరియోగ్రఫీ పరంగా. ప్రెసిడెంట్గా నేను క్వశ్చన్ చేస్తాను, నేనే కాదు మా సెక్రటరీ గారిని కూడా క్వశ్చన్ చేస్తాను నేను. ఇప్పుడు రీసెంట్గా మేము వచ్చినప్పుడు కూడా మేము జనరల్ బాడీ ఎప్పుడు మా యూనియన్లో ప్రాబ్లమ్స్ ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ ఇష్యూస్ కానీ, లేదంటే ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన కార్డుల ఇష్యూస్ కానీ, లేకపోతే ల్యాండ్ ఇష్యూస్ కానీ, మా యూనియన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. మా జనరల్ బాడీలో మేము తేల్చుకునే ఉంటాయి. ఈ ఇష్యూస్ మీద మేము ఎప్పుడు కూడా మాకు ఒక అఫీషియల్ గ్రూప్ ఉంటుంది. అఫీషియల్ గ్రూప్లో మేము ఎప్పుడు గొడవలు ఆడుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ఆ లెక్కలు లెక్కేసుకుంటే అఫీషియల్ గ్రూప్ అంటే ఆ గ్రూప్లో తీసేస్తే మమ్మల్ని యూనియన్ తీసేసినట్లు లెక్కే. ఆ లెక్కలో నన్ను జానీ మాస్టర్ గారు 3 సార్లు ఆ గ్రూప్లోంచి నన్ను ఎగ్జిట్ చేశారు. ఏంటి నేను క్వశ్చన్ చేస్తున్నానని. అది మా యూనియన్ వరకే. బయటకు వచ్చే సమయానికి నేను ఆయనకి నాకు ఎలాంటి క్లాషెస్ లేవు. ఇప్పుడు నేను ఆయన మీద నేను తప్పు చెప్పొచ్చు, ఆయన అలాంటి నాకు తెలియదు నేను చెప్పలేను. అంటే తప్పు చెప్పాలని మాత్రం కానే కాదు, ఏంటంటే మీరు ఏదో కాయించుకొని చెప్పాలని అట్లా కాదు, నిజం అనేది కావాలి మాకు. అదే సార్, నిజమే చెప్తున్నాను. నాకు ఇప్పుడు నిజం అనేది ఎలాగొస్తుందండి? ఇప్పుడు మనం చూస్తామా? ఎగ్జాంపుల్ ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఇప్పుడు ఆ కొరియోగ్రాఫర్ గారు కలిసి ఉండడం మనం చూస్తామా? లేదు. లేదా వచ్చిన అలిగేషన్ ప్రకారం అయితే క్యారవెన్ లో అని చెప్పేసి ఇలా కొన్ని మనం రూమర్స్ అనేది కూడా వింటూ సార్, నేను 100% చెప్తాను. తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు చెప్తున్నాను. అవగాహన లేని వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తారు చాలా మంది. వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను, మిమ్మల్ని కించపరిచినట్టు కాదు. అవగాహన లేని వాళ్ళతో మీరు ఇంటర్వ్యూలు చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారీ వ్యాన్ అంటే ఇప్పుడు ప్రతిసారి క్యారీ వ్యాన్ అంటే ఎక్కడ పడితే రోడ్ల మీద క్యారీ వ్యాన్ అంటే అలాగే ఊహించుకుంటారా సార్? మా క్యారీ వ్యాన్లోని సీసీ కెమెరా ఉంటుంది సార్. మీరు అనుకుంటున్నారేమో ప్రతి క్యారీ వ్యాన్లో సీసీ క్యామ్ ఉంటుంది. ఎందుకు తెలుసండి? అందులో ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ పెడతారు, హీరో కానీ హీరోయిన్స్ కానీ. ఒకవేళ ఎవరైనా ఏమో ఆ క్యారీ వ్యాన్కి సంబంధించిన వాటిని దొంగతనం చేస్తే ప్రతి దాంట్లో సీసీ కెమెరా రన్ అవుతుంటుంది. అంటే లొకేషన్ అంటే ఏంటి సార్? మాకు అన్నం పెట్టే అమ్మ సార్ అది. ఆ లొకేషన్ అలా తప్పుడు పనులు చేస్తారని ఎలా ఊహించుకుంటారు సార్? ఇప్పుడు ఒక సినిమా డైరెక్టర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు, డాన్సర్ వరకు, మా కొరియోగ్రాఫర్ల వరకు అందరికీ మాకు అన్నం పెట్టే తల్లి సార్ సినిమా ఇండస్ట్రీ. ఓకే, అంటే తల్లిని పక్కన పెట్టుకొని మేము వ్యాపారం చేస్తామా? ఇలాంటివి యథవేషాలు వేస్తామా? ఎలా మాట్లాడుతున్నారు? చాలామంది తెలిసి తెలియని వాళ్ళు, ఇంకా వాళ్ళు తిట్టకూడదు, నాకు బూతులు వస్తాయి. కానీ దయచేసి మీకు తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే వదిలేయండి. అవగాహన లేని మాటలు మాట్లాడకండి. క్యారీ వ్యాన్ సెట్లో జరిగింది ఒకడు అంటాడు, క్యారీ వ్యాన్లో జిప్పు తీసి అంటే వీడు దగ్గర నుండి జిప్పు తీసాడా? ఏంటి ఆ మాటలు? అదే అమ్మాయికి అన్యాయం విన్నప్పుడే మనకు అనిపిస్తుంది అన్నమాట. అదే నా బాధ. ఇప్పుడు అమ్మాయికి అన్యాయం జరిగింది అనుకోండి, అమ్మాయి న్యాయం కోసం పోరాడుతుంది కదా. డెఫినెట్గా న్యాయమే గెలుస్తుంది సార్. ఎక్కడికి వెళ్ళా దేవుడు అనేవాడు ఉన్నాడు. న్యాయం గెలిస్తే అమ్మాయికి కానీ న్యాయం జరిగితే మా యూనియన్ అంతా అమ్మాయికి సపోర్ట్ ఉంటుంది సార్. లేదు జానీ మాస్టర్ పక్క న్యాయం ఉందంటే జానీ మాస్టర్ పక్క సపోర్ట్ ఉంటుంది సార్. మా యూనియన్లో ఇక్కడ మేము ఉండేది ఏంటి తెలుసు సార్? మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మా యూనియన్ ఫస్ట్ ఆయన ప్రెసిడెంట్ నుంచి తొలగించలేదు, పక్కన పెట్టాం. తొలగించలేదు, పక్కన పెట్టాం. ఓకే, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఛార్జ్ తీసుకున్నారు. తొలగించడం అంటే తప్పు చేస్తే తొలగిస్తాం,
ఆ తర్వాత మాకు యూనియన్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఫెడరేషన్ మా ఛాంబర్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆయన తప్పు చేశాడని తేలితే పెద్దలు తీసుకునే నిర్ణయాలు వేరే ఉంటాయి. అవి నేను ఇప్పుడు ఇక్కడ చెప్పలేను. అంతేగాని బయటని తెలిసి తెలియని వాళ్ళు తొలగించారు, తీసేశారు. తొలగించడం కాదు సార్. ఇప్పుడు మీకు రీసెంట్గా జనసేనలో కార్యకలాపాల నుంచి పక్కన పెట్టారు. ఆయన తప్పు చేశాడని తెలితే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. అలాగే మా యూనియన్లో కూడా రూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను తప్పు చేసినా మాకు ఈరోజు నేను ఒక అమ్మాయిని ఏడిపించాను ఎలిగేషన్ వచ్చింది అనుకోండి, నన్ను ముందు ఒక పక్కన పెడతారు, పని ఆపుతారు. ఎందుకంటే ఇలాంటి వాడు ఉంటే ఇంకా మనకి చెడ్డ పేరు వస్తుందని మా యూనియన్లో పని ఆపి అది ఎంతవరకు నిజమో తేలిన తర్వాత అవసరమైతే నన్ను బయటకు పంపించేస్తారు.